హలో. హలో. సార్ నమస్తే సార్. హాయ్ అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? సార్ ఫైన్ సార్. అదే మీతో ఇది అసలు మీతో మాట్లాడతాను అనుకోలేదు అసలు. ఓకే. సార్ ఓకే. సార్ సార్ యాహ్! సార్ నా పేరు నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఓకే. అది నాకు కొంచెం కొత్తగా ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేశాను. టీ ఫ్రాంచైజ్ బిజినెస్ అది. ఓకే. ఇప్పుడు నాకు ఈఎంఐస్ కూడా ఉన్నాయి మంత్లీ కొంచెం. ఆహా! ఓకే. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నాము, దానికి ఈఎంఐస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఈ బిజినెస్ తో కొంచెం రన్ చేసి దాన్ని కడదాం అనుకున్నాను. ఓకే. కొంచెం ఈ బిజినెస్ అయితే రన్ అవుతుంది కానీ ఇంకా టైం పడుతుంది. ఒక 2-3 మంత్స్ దాకా బాగా టైం పట్టేటట్లు ఉంది. ఓకే. అది నాకు కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి సార్. అది ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఆహా! ఓకే. మీకు ఫోన్ చేశాను సార్. మీ వాళ్ళకి ఫోన్ చేశాను. మీ నెంబర్ కావాలని అడిగి మరీ ఇప్పించుకున్నాను. ఓకే. ఎవరిచ్చారిది? ఎవరో నెంబర్ తెలియదు సార్. ఇంకో ఎవరో మాట్లాడారు. 2-3 మెంబర్స్ మాట్లాడారు. ఆహా! ఓకే. ఓకే. అదే సార్. ఫైన్ అండి. కొంచెం ఇప్పుడు హెల్ప్ చేయండి సార్. మళ్ళీ ఏదైనా మెంబర్షిప్ ఏదైనా ఉంటే తీసుకుంటాను. మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా నేను కష్టపడాల్సిందే. బట్ ఓకే. ఓకే. కొంచెం ఓకే. మెంబర్‌షిప్ అనేది జనరల్‌గా సూట్ అయితే ఇస్తాము. లేదంటే సూట్ కాకపోతే ఇవ్వము. సో, దానికి మల్టిపుల్ క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే సార్. ఫైన్. దాని గురించి ఓకే. చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటి? ఇన్‌కమ్ ప్రాబ్లమా? లేదంటే మేనేజ్‌మెంట్ ప్రాబ్లమా? మేనేజ్మెంట్ కు మించి ఇన్కమ్, అంటే ఇన్కమ్ కు మించి మేనేజ్మెంట్ ఎక్కువ ఉంది సార్. అంటే ఇప్పుడు నాకు శాలరీ వచ్చేసి 16,500 వస్తుంది. 16,500. 16,500 అంటే అవుట్ సోర్సింగ్ గా చేస్తున్నాను. ఆహా! ఓకే. ఇంకొక 5,000 దాకా పైన వస్తుందండి. ఆహా! ఓకే. ఇప్పుడు బిజినెస్ లో అంటే బిజినెస్ దానికి మాత్రం మెయింటెనెన్స్ మాత్రం రన్ అవుతుంది. అంటే దాని ఇన్‌కమ్ దానికి సరిపోతుందా? మీ చేతి నుంచి మళ్ళీ పడుతున్నాయా? సో దాని ఇన్కమ్ కొంచెం పడుతుంది. అంటే 5,000 6,000 మంత్లీకి నేను చేతి నుంచి పడుతుంది. ఓకే. ప్లస్ ఇప్పుడు నేను ల్యాండ్ ఒకటి కొన్నాను సార్. ఆహా! ఓకే. దాని ఈఎంఐస్ కూడా నేనే కట్టుకుంటున్నా. అంటే నా ఓకే. శాలరీ మొత్తం ల్యాండ్కి వెళ్ళిపోతుంది. ల్యాండ్ పర్చేజ్ చేసిన దానికి వెళ్ళిపోతుంది. ఓకే. దాని ఈఎంఐ ఎంతండి? దాన్ని వచ్చేసి 15,000 సార్. 15,000 ఇంక మిగిలేదేమి లేదు గదా! అవును సార్. నాకేం ఓకే. అర్థం కావట్లేదు. అంటే ఆ! బిజినెస్ నేను ఎక్స్పెక్ట్ చేసి పెట్టాను. ఆ! ఆ! ఇంకా టైం పడుతుంది. అంటే మంచి సెంటర్ లో పెట్టాను. ఓకే. కొంచెం టైం పట్టేలాగా ఉంది. నాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. అంటే నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏంటి అనేది. ఇప్పుడు ఎన్ని నెలలయింది మీరు బిజినెస్ స్టార్ట్ చేసి? ఏప్రిల్‌లో స్టార్ట్ చేశాను సార్. మే, జూన్, జూలై. అవును. ఓకే. 3 ఫైన్. మంత్స్ ఇప్పుడే అవుతుంది. గదా! టైం అవును. పడుతదిలెండి జనరల్‌గా అయితే. అవును. సీ ఇక్కడ అయితే మంచి రెస్పాన్స్ ఉంది. మేబీ నాకైతే కన్ఫర్మ్‌గా ఇది ఉంది. ఆ! ఖచ్చితంగా మంచి కౌంటర్ అవుతుంది. డైలీ ఒక 10,000, 15,000 వరకు కౌంటర్ అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఓకే. నేను అందుకు చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు భరిస్తున్నా నేను. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఆ! ఇన్‌కమ్ ప్రాబ్లమ్ అన్నప్పుడు సార్. జనరల్‌గా ఏంటంటే ఆ! ఆహ్, ఈ కైండ్ ఆఫ్ బిజినెసెస్‌లో మనకి ప్రిడిక్షన్ ఉండదు గదా! అవును. అవును. సో, పార్ట్నర్‌షిప్ తోటి ఎవరినైనా స్లీపింగ్ పార్ట్నర్స్ టైప్‌లో తీసుకోవాలి. అంటే దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద బిజినెస్. మీరే ఓ ఇన్వాల్వ్ అవుతారు. ఓకే. బట్ దే విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ షేర్ లైక్ 10% ఆర్ 20% షేర్ మీరిస్తారు. ఓకే. వాళ్ళు మేబీ 5,00,000లో ఒక 1,00,000, 1,50,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో, ఎయిదర్ ఇక్కడేంటంటే బిజినెస్ హ్మ్. సక్సెస్ రన్ అయినప్పుడు యూ విల్ హ్మ్. గివ్ దెమ్ వాటెవర్ ద ప్రాఫిట్. ఎగ్జాంపుల్ మొత్తం నెల మొత్తం మీద ఒక రూ. 1,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. హ్మ్. వాళ్ళకి 10% షేర్ అంటే 10,000 వాళ్ళకెళ్తది. ఓకే. దీని మూలంగా ఏంటంటే మీకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు ఫస్ట్. ఓకే. 2 బిజినెస్ హ్మ్. సక్సెస్ అయితే మీరు ఆటోమేటిక్‌గా ఇంకొకటి స్టార్ట్ చేస్తారు గదా! అదొక ఖచ్చితంగా చోట చేస్తాను ఆపరు సార్. గదా! అవునవును. సో, ఖచ్చితంగా. సో అది మీకు ఇంకా 2, 3 షాపులు ఎక్కువ పెట్టుకోవడానికి హెల్ప్ అవుతది. ఎందుకంటే మీరు ఇప్పుడు టెన్షన్స్‌లో ఉన్నారనుకోండి దాని మీద కూడా ఫోకస్ ఉండదు గదా! అదే సార్. కొంచెం జాబ్ నేను 10:00కొస్తాను. 5కి అయిపోతుంది. 4:30, 5కి అయిపోతుంది. ఓకే. 4:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ అంతా అది బిజినెస్ చూసేసుకుంటాను నేను. ఆహా! ఓకే. నేనే అదే నేను స్వయంగా ఉండి. చెప్పేదేంటంటే హ్మ్. బెటర్ మీరెవరినైనా పార్ట్నర్‌ని పట్టుకోండి ఫస్ట్ అయితే. ఓకే. మీకు పార్ట్నర్ దొరికితే మీకు కొంచెం బర్డెన్ తక్కువవుద్ది. సక్సెస్ అయితే ఓకే. ఫెయిల్ అయితే గనక దిస్ ఈస్ ఎ బిజినెస్ అని మీరు ముందే చెప్తారు గదా! అవును. సో, సక్సెస్ అయితే ఇలా ఉంటది. ఫెయిల్ అయితే ఇది ఉంటది. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. సో, హ్మ్. హ్మ్. బట్ ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ ఆస్కింగ్ యూ. ఆ సెంటర్ ఓహ్! అది మీరు మెయిన్ సెంటర్ అంటున్నారు కాబట్టి నాకు తెలిసి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్‌లో గాని, రిలేటివ్స్‌లో గాని. చాలా మంది అడుగుతున్నారు సార్. అంటే పార్ట్నర్స్ మనకు సెట్ అవుతదా లేదా అనేది మనం కొంచెం అంటే స్లీపింగ్ పార్ట్నర్ ఉండాలి. అంటే మీ హ్మ్. డెసిషన్స్‌లోకి మళ్ళీ ఆళ్ళొచ్చేసి నేను అలా చేస్తా, ఇలా చేస్తా అనేది ఉండకూడదు. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ఇది ఎలాగో ఫ్రాంచైజే గదా! అవును సార్. ఇంకోటి తీసుకునేటప్పుడు నేను కూడా అంటే మీ చేత ఇంకోటి పెట్టిస్తాను. అందులో 50, 50 టైప్‌లో ఇంకోటి పెడదాము. ఆ టైప్‌లో చెప్పండి. ఓకే. ఇప్పుడు మీకు ఈఎంఐ బర్డెన్ లేదంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. ఓకే సార్. పార్ట్నర్‌షిప్ ఇచ్చేస్తారు కాబట్టి.
అవును సార్. కొన్ని నెలలు మీరు మెయింటైన్ చేయగలరు. ఈవెన్ మనకి ప్రాఫిట్ రాకపోయినా కొంచెం అటు ఓకే. ఇటుగా మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా వస్తుంది సార్. ఆ! ఒక 2 మంత్స్ అయిపోతుంది. పికప్ అయిపోతుంది. అంటే ఓకే. కొంచెం ఇంకా నేను కొంచెం ఇన్వెస్ట్ చేసుకున్నానంటే కొంచెం ఎలివేషన్ స్టార్ట్ చేసుకుంటాను. ఆ! హైలైట్‌గా ఆ! ఉంటుంది. ఇంకా కస్టమర్స్ రెగ్యులర్‌గా ఉంటుంది. అదే. అదే. మన కౌంటర్ ఫస్ట్ పెడితే చాలు బిజినెస్ నాకు కాబట్టి సేవ్. మీరు అవును సార్. ఈ పని చేయండి. ఎవరినైనా పార్ట్నర్స్ ఫైండ్ ఔట్ చేయండి. ఓకే ఓ సార్. 10% షేరో, 20% షేరో ఇవ్వండి. నాకు ఓకే. తెలిసి 25% షేర్ దాకా ఇవ్వచ్చు. ఓకే. దాని తర్వాత చూడండి అది ఎలా చేద్దాం ఏంటనేది. ఓకే సార్. ఎన్ని అంటే అది స్లీపింగ్ పార్ట్నర్స్ కాలిక్యులేషన్ ఎలా పెట్టుకోండి. చేయాల్సొస్తుంది సార్ అది? పార్ట్నర్‌షిప్ అన్నప్పుడు వచ్చే పార్ట్నర్‌షిప్ ప్రాఫిట్ ఫీమ్ ఒకటి స్టార్ట్ చేయాలంతే. సార్? ఈ టీ షాప్‌కి మీరేమన్నా కంపెనీ లాంటిది స్టార్ట్ చేసారా? పార్ట్నర్‌షిప్ ఫీమ్ గాని, సోలో ప్రొప్రైటరీ గాని? లేదు లేదు సార్. ఒకటి స్టార్ట్ చేయండి అయితే. ఓకే. కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. ఓకే. అది మీకు ఈజీ ఈవెన్ మీరు మేనేజ్ చేసుకోవడానికైనా, టాక్స్‌లు చూపించడానికైనా, దేనికైనా అది బావుంటది. ఓకే సార్. ఒక పార్ట్నర్‌షిప్ ఫీమ్ ఎంత నాకు తెలిసి ఒక 5,000లో అయిపోతది. ఓకే సార్. యాహ్! ఆ పని చేయండి బెటర్. నేను ఎస్‌బీఐ స్మాల్ క్యాప్‌లో మిమ్మల్ని అడిగి మన దాంట్లో చేస్తున్నాను. ఆహా! మంత్లీ ఓకే. సిప్ ఓకే. 2000 చేస్తున్నాను ఓకే. ఆల్రెడీ. మేబీ మ్యూచువల్ ఇంకొంచెం ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ సార్. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్. ఓకే. మనం వాడుతున్నాం. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 5%, 6% ఉండింది అంతే. ఇప్పుడు ఆహా! 29% ఉంది. యాహ్! స్మాల్ క్యాపా? బాగుంది సార్ అది. ఓకే. ఇంకా థాంక్స్. కొద్దిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సజెషన్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఆ రోజు ఆహా! ఛాన్స్ కుదరలేదు. మీరు లేరు. ఓకే. ఓకే. అదే ఇదే పరిస్థితి అప్పుడున్నది. కొంచెం మళ్ళీ నేను ఎలాగోలా రన్ చేస్తున్నాను. ఆహా! ఓకే. ఓకే. అదే ఏదో మేడం చెప్తే ఏదో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మంత్లీ 5000 ఏదో అంటున్నారు. యాహ్! అది ఏదన్నా ఉంటే చెప్తే నాకు ఇబ్బంది లేకోకుండా చేయగలిగింది ఏదన్నా ఉంటే చేస్తాను సార్. షూర్ అండి. అంటే మీకిది ఆ! మనీ హ్మ్. మేనేజ్‌మెంట్ స్ట్రీమ్ లైన్ అయిపోయినప్పుడు ఓకే. అవును. మెంబర్‌షిప్ తీసుకొని స్టార్ట్ చేస్తే మొత్తం మేము చూసుకుంటాం ఇంక మొత్తం మనీ మేనేజ్‌మెంట్ మొత్తం. ఓకే. ఓకే. మళ్ళీ ఓకే మీరు సార్. మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంతేనా? యాహ్! అదే అయితే నాకు పార్ట్నర్‌షిప్ అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్ అంటారు. పార్ట్నర్‌షిప్ స్లీపింగ్ ఏమో పార్ట్నర్. ఈవెన్ హ్మ్. దానికి హెల్ప్ కావాలంటే మా హ్మ్. సీఎస్ ఉన్నారు. నేను కావాలంటే నంబర్ ఇస్తా ఒకసారి కాంటాక్ట్ చేయండి. దే ఒకసారి నాకు విల్ పార్ట్నర్‌షిప్ అంటే స్లీపింగ్ పార్ట్నర్ ఎవరైనా ఉంటే నాకు బెటర్. అంటే నాకు 6 లాక్స్ పెట్టాను దాని మీద ఇన్వెస్ట్‌మెంట్. 6 లాక్స్ అంటే మీరు 20% షేర్ అన్నా, 10% షేర్ అంటే 60,000కి 10% షేర్ అవుతుంది గదా! అవును. మీరు మొత్తం కాలిక్యులేట్ చేయండి. 6,00,000 కంటే ఇంకా దాటేమన్నా ఉంటే మొత్తం ప్రాపర్‌గా హ్మ్. కాలిక్యులేట్ చేసి ఇప్పుడు ఎలివేషన్ కొంత అవుతది గదా మీకు. అవును. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పార్ట్నర్ వచ్చినా కూడా కొంచెం ఎలివేషన్ పెట్టామంటే సరిపోతుంది. అదే అంటే ఎలివేషన్ కూడా కష్టం. యాడ్ చేసి దాని మీద మీరు పార్ట్నర్‌షిప్ ఇవ్వండి. అదే ఓహ్! పర్సెంటేజ్ ఇవ్వండి. ఓకే. 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 అంటే పార్ట్నర్స్ నేను వెతుక్కోవాల్సిందేనా సార్? పార్ట్నర్స్‌ని వెతుక్కోవాలి కదా! మన ఫ్రెండ్ సర్కిల్ ఆర్ రిలేటివ్ సర్కిల్‌లోనే ఉన్నారు. చూడండి. ఇది అతను అడుగుతున్నారు. చూస్తున్నాం ఇది ఆ! వర్కౌట్ అవుతుందేమోనని. అంటే ఇదే మీరు ఫ్యూచర్ ప్లాన్ చూపించాలి ప్రాపర్‌గా. అంటే ఇప్పుడు ఆ! ఒక టీ స్టాప్‌తో మనం ఆపేయము గదా! ఇంకోటి స్టార్ట్ చేస్తాం. ఇంకోటి స్టార్ట్ చేస్తాం. అలా 4, 5 చేద్దాం మంచి సెంటర్స్ చూసి. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పార్ట్నర్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్. దాని సార్. తర్వాత మనం ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పండి. అలాగే సార్. సో, దాన్ని బట్టి వస్తారు కదా జనరల్‌గా. ఓకే సార్. అసలు నేను మీ మంచి ఫ్యాన్ సార్ మీకు. ఫాలోవర్‌ని కూడా ఫేస్‌బుక్‌లో. ఓకే. నేను కూడా చాలా యాహ్! మందికి చెప్పాను. ఆహా! మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేస్తున్నాను. నాకదే కొంచెం ధైర్యం అనిపిస్తుంది. ఇది మంత్లీ 2000 అవుతుంది కదా! సిప్ అవుతుంది కదా! ఓకే. నేను ఓకే. 30 ఇయర్స్ పెట్టాను. ఆ! కొంచెం నాకు సపోర్ట్ అంటే అదొక్కటే నేను అనుకుంటున్నా. అది మీరు ఇవన్నీ ప్రాపర్‌గా చేస్తే దానిలోనే మనం ఒక 1-10 క్రోర్ ఈజీగా వెల్త్ క్రియేట్ చేయొచ్చండి. అవును సార్. ఇంకా కొంచెం పెంచాలనుకుంటున్నాను. అంటే ఇదే కాకుండా ఇంకా కొంచెం పెంచాలనుకుంటున్నాను. వేరే దాంట్లో ఏదన్నా మీకు అప్రోచ్ అయ్యి. ఆ! కాకపోతే నేనిప్పుడు సెట్ అవ్వాలి కొంచెం. చూడండి అది. ముందు బిజినెస్ చూసుకోండి. ఇన్‌కమ్ సెట్ అయితే మిగిలినయన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి. ఓకే. సరే. ఓకే. డోంట్ డిలే ఓకే. కానీ. ఆ! ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి డిలే చేయొద్దు. ఓకే సార్. అది చేయలేదు. ఓకే. అది కంటిన్యూ చేసుకుంటున్నాను. అండ్ నేను సుకన్య సమృద్ధి కంటే నాకు దీని మీదే ఎక్కువ ఫోకస్. పాప కోసం చేశాను యాక్చువల్లీ. ఓకే. ఓకే. దీంట్లోనే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువుంది. అందుకోసం దీనికి ఖచ్చితంగా చేస్తున్నాను మంత్లీ. ఫైన్. హలో. ఫైన్. ఆ! ఓకే. ఓకే. ఓకే ఓకే. అండి. థాంక్ యూ వెరీ ఫైన్. మచ్ సార్. థాంక్ యూ. వెల్కమ్ అండి. సార్.